ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 5 ఏళ్లపాటు నిలిచిపోయిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇన్నర్ రింగ్ రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. రాజధాని అమరావతి పరిధిలో అంతర్గత రవాణా వ్యవస్థను అనుసంధానించే ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త జోషిచ్చింది. గత ప్రభుత్వ కాలంలో రాజకీయ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా పూర్తిగా పక్కనపెట్టిన ఈ రహదారి అలైన్మెంటును కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా తక్షణ నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు రాజధాని గ్రామాలకు అనుసంధానంగా ఉండే ఈ ఐఆర్ఆర్ కారిడార్లో మళ్లీ మౌలిక వసతుల పనులు జోరందుకున్నాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో గుంటూరు పరిసర ప్రాంతాలైన కాజా, చినకాకాని, నంబూరు, పెదకాకాని గ్రామాల పరిధిలో హైపర్ లోకల్ మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉండే ఈ వ్యూహాత్మక బెల్ట్లో కేవలం గత వారం రోజుల్లోనే ఎకరం భూమి ధరలు ఏకంగా 15 నుండి 20% మేర పెరిగినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ తాజా గణాంకాలు, రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇక్కడ భూములు అమ్మేందుకు సిద్ధపడిన యజమానులు ఇప్పుడు ధరలు మరింత పెరుగుతాయనే అంచనాతో తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. కోల్కతా, చెన్నై జాతీయ రహదారికి సమాంతరంగా అమరావతి ప్రధాన నగరానికి అనుసంధానంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా పెద్ద పెద్ద కమర్షియల్ హబ్లు, ఐటీ కంపెనీలు, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలకు ఈ ప్రాంతం వేదికగా మారబోతోంది.